వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పొత్తులు లేకపోతే చంద్రబాబు పోటీ చేయలేరు. మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు. రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన వైసీపీని సాగనంపాలి. ప్రజల్లో జగన్ నమ్మకం కోల్పోయాడన్న చంద్రబాబు. ఈసీ అనుమతిస్తే డిఎస్సి పరీక్ష. ఏపీలో 144 సెక్షన్ అమల్లో ఉందన్న సీఈఓ ముఖేష్. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్యారంటీల గారడీ నడుస్తోంది. అప్పుల్లో అభివృద్ధి ఊసే లేదన్న ఆర్ఎస్పీ. బీఆర్ఎస్ కు పురాణం సతీష్ రాజీనామా. సీఎం రేవంత్ తో భేటీ. కావాలనే వివాదం సృష్టిస్తున్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని సమర్థించుకున్న కేంద్రం. అంతర్జాతీయ ఆనంద దినోత్సవం. 126వ స్థానంలో నిలిచిన ఇండియా. ఆ మాజీ మంత్రి పార్టీ మారడం ఖాయమా? ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారా? స్థానిక నాయకత్వం మాజీ మంత్రి రాకను వ్యతిరేకిస్తోందా? అందుకే ఢిల్లీ నుండి ప్లాన్ చక్కబెట్టుకునే పనిలో పడ్డారా? ఇందుకు ఆ మాజీ మంత్రి ఎవరు? ఎందుకు డైలమాలో పడ్డారో వాచ్ ఇట్. పూలమ్మిన పాలమ్మిన డైలాగ్తో రికార్డులకు ఎక్కిన మాజీ మంత్రి మల్లారెడ్డి కేసీఆర్ కు భారీ షాక్ ఇవ్వనున్నారా అంటే అవుననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీకి నమ్మిన బంటుగా ఉండే మల్లారెడ్డి త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారనే టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ప్రయత్నిస్తున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే మల్లారెడ్డిని పార్టీలోకి తీసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తి చూపడం లేదట. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి తన కుమారుడు భద్రారెడ్డితో కలిసి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిసినట్లు చెబుతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికపై చర్చించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రి మల్లారెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా పొలిటికల్ టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ లేదా బీజేపీ పార్టీలోకి వెళ్తానని మల్లారెడ్డి అన్నట్లుగా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాను ముందు బిజినెస్ మ్యాన్ అని, ఆ తర్వాతని పొలిటికల్ లీడర్ అని మల్లారెడ్డి అన్నారనే టాక్ నడుస్తోంది. ఇక మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాత్రం పార్టీ మార్పు అంశాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది. తన మామ మల్లారెడ్డి పార్టీ మారినప్పటికీ తాను మాత్రం బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని చెప్పినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించి అక్రమ నిర్మాణాలు చేపట్టారని అధికారులు కూల్చివేశారు. ఇక మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులను డిటైన్ చేశారని స్టూడెంట్స్ ధర్నా నిర్వహించారు. ధర్నా చేస్తున్న విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మద్దతుగా నిలిచారు. దీంతో మల్లారెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. బీజేపీలో చేరి తన కుమారుడు భద్రారెడ్డిని మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుండి పోటీ చేయిస్తారనే ప్రచారం కూడా జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. అయితే బీజేపీ పెద్దలు ఈసారి ఎంపీగా ఈటెల రాజేందర్ ను గెలిపించాలని, పార్టీలోకి రావాలంటే మల్లారెడ్డిని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలని సూచించడంతో బీజేపీ ప్రపోజల్స్ తో మల్లారెడ్డి వెనక్కి తగ్గినట్లు తెలిసింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు పిలిస్తే మల్లారెడ్డి హస్తం గూటికి చేరనున్నారు అని టాక్ వినిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రిగా మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని పరుష పదజాలంతో దూషించారు. ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి రాకను ఒప్పుకుంటారా లేదా వేచి చూడాలి. జాతీయ పార్టీలకు ఖమ్మం పార్లమెంటు సీటు హాట్ సీట్గా మారింది. ఆ సీటు కోసం కాంగ్రెస్ నేతలు భారీగా పోటీ పడుతున్నారు. బీజేపీ సైతం ఆ స్థానంలో బలమైన అభ్యర్థి కోసం తీవ్ర కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే ఆంధ్రాలో టీడీపీ జనసేనతో పొత్తులో ఉంది బీజేపీ. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో బీజేపీ టీడీపీ పొత్తు ప్రచారం జోరందుకుంది. ఖమ్మం నుండి టీడీపీ అభ్యర్థిని బరిలో దించాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఆంధ్రాలో బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో తెలంగాణలో కూడా పొత్తు పెట్టుకుందామని ఖమ్మం పార్లమెంటు సీటు తమకు ఇవ్వాలని తెలుగుదేశం అడుగుతుందని ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ విషయంపై స్థానిక నాయకులు మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. బీజేపీ నుండి టికెట్ ఆశిస్తున్న నేతలు మాత్రం అలాంటిది ఏమీ లేదని, వరంగల్ టికెట్ ఆపిన నేపథ్యంలో ఖమ్మం కూడా ప్రకటించకుండా ఆపారని చెబుతున్నారు. ఇటీవల బీజేపీలో చేరిన జలగం వెంకట్రావు టికెట్ తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ టికెట్ ఆశిస్తున్న మరికొందరు నేతలు మాత్రం ఇప్పటికిప్పుడు పార్టీలో చేరిన వారికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో నామా మాత్రం బలం కలిగిన బీజేపీ వలసలను ప్రోత్సహించి బలం పెంచుకోవాలని భావిస్తున్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్ లోని కొందరు నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే బీజేపీ మాత్రం ఖమ్మం జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకులను చేర్చుకొని టికెట్ కేటాయించి ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తూ అందుకు అనుగుణంగా పావులు కదుపుతుంది. అందుకే ఖమ్మం, వరంగల్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పొత్తు ప్రచారం జోరు అందుకుంది. దీనిని ఇటు తెలుగుదేశం, అటు బీజేపీ నేతలు మాత్రం ధృవీకరించడం లేదు. మరోపక్క కాంగ్రెస్ లో టికెట్ విషయంలో గట్టి పోటీ నెలకొంది. పార్టీకి కీలకమైన నేతలే టికెట్ ఆశిస్తూ ఉండటంతో అధిష్టానానికి ఖమ్మం టికెట్ వ్యవహారం జటిలంగానే మారింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన సతీమణికి టికెట్ ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. మరోపక్క రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. మరోపక్క విహెచ్, జట్టి కుసుమకుమార్, మహమ్మద్ జావేద్, తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ కూడా సీటు కోసం పట్టుబడుతున్నారు. దీంతో అధిష్టానం సీటు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. మరోపక్క బీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును ప్రకటించినా కాంగ్రెస్, బీజేపీలు మాత్రం ఇంకా టికెట్ విషయంలో కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మళ్లీ వైసీపీలో చేరుతుందని ఆ పార్టీ అభ్యర్థి కిలారి రోసయ్య అన్నారు. రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం అధిష్టానం మార్పులు చేస్తుందని తెలిపారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు ఎన్నికల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సీఎం జగన్కి దక్కిందని అంటున్న గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్యతో మా ప్రతినిధి వీరాస్వామి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం మొదలైంది. రాష్ట్రంలో నెలకొన్న వివిధ రాజకీయ అంశాలు మనతో చర్చించేందుకు గుంటూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య ఉన్నారు. కిలారి రోసయ్యతో మనం మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. మీరేమన్నా 175 అంటున్నారు. ఇది సాధ్యమేనంటారా? ఎందుకు సాధ్యం కాదు? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే సిద్ధం సభల ద్వారా మనం ప్రూవ్ చేశారు. ఇవాళ నిన్నగాక మొన్న బొప్పూడి సభలో 3 పార్టీలు కలిసినా కూడా వాళ్ళ సభ ఏ విధంగా వెలవెళ్ళిపోయిందో మీరు అందరూ కూడా తెలుసు. అదేవిధంగా సిద్ధం సభలు ఏ విధంగా సక్సెస్ అయినాయో తెలుసు. ఒకటే గుర్తుపెట్టుకోండి, గత ప్రభుత్వాలు అంటే తెలుగుదేశం హయాంలో ఉన్న ప్రభుత్వం 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసిన టైంకి జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల టైంలో ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి గమనించండి. ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరింది. ఇవాళ ఏదైతే విద్య మీద కానీ, వ్యవసాయం మీద కానీ, ఆరోగ్యం మీద కానీ పరిపాలనా విధానంలో మార్పులు తీసుకొచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలన నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చిన వ్యక్తికి రాష్ట్రంలో ప్రజలందరూ ఒకటే. ఎక్కడ కూడా ఏ కులం, ఏ మతం, ఏ పార్టీ అనేది చూడకుండా వాళ్ళ సంక్షేమం ప్రతి ఒక్కరికి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ని ప్రతి పథకం కూడా తీసుకొచ్చింది. అందుకని మేము బలంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 175 అడిగే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రజలు కూడా మద్దతు ఇస్తారని మేము రాష్ట్రంలో చిలకలూరుపేట, మంగళగిరి, పర్చూరు నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్పు చేస్తున్నారు. ఇలా కూడా రాష్ట్రంలో చాలా చోట్ల జరిగినాయి. ఎందుకు స్పష్టమైన అభ్యర్థిని ఎందుకు నియమించలేకపోతుంది వైసీపీ? ఇవాళ గెలిచే అభ్యర్థుల కోసం చూస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నో విధాలుగా గెలవాలి. 175 గెలవాలంటే ఎక్కడన్నా చిన్న మార్పులు ఉంటే ఆ మార్పులు చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ గతంలో కూడా 2019లో నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న ఆఖరి నిమిషంలో నామినేషన్కి 3 రోజుల ముందు పొన్నూరు పంపించడం జరిగింది. సో అక్కడ కాపు అభ్యర్థి అయితే గెలుస్తాడనే ఉద్దేశంతో నన్ను అక్కడ పంపిస్తే నేను గెలిచాను.
ఎప్పటి నుంచో టీడీపీకి కంచుకోవటం ఉన్న నియోజకవర్గం పొన్నూరు నియోజకవర్గం. అలాంటి చోట్ల మేము సక్సెస్ అయ్యాం కదా. సో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మార్పు చేర్పులు అన్ని చోట్ల చేస్తాం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికీ చూసుకుంటే వాళ్ళ చెల్లెళ్ళు కూడా సొంత కన్నకి ఓటు వేయద్దు అంటుంది. షర్మిల కూడా తనకు ఓటు వేయద్దు వైసీపీ పార్టీకి అంటుంది. సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళు సొంత కుటుంబమే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయద్దు అంటుంది. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు కుటుంబంలో రకరకాలైన అభిప్రాయ భేదాలు ఉంటాయి. దాన్ని రకరకాలుగా కొంతమంది ఏం చేస్తారంటే, వెనకాలకున్న చంద్రబాబు లాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే అధికారం కోసం వాళ్ళు కుయుక్తులు పని వాళ్ళ చేత మాట్లాడిస్తూ ఉంటారు. సో అది కొన్ని రోజులు పోయిన తర్వాత షర్మిల గారు కూడా తెలుసుకుంటారని అయితే మేమైతే భావిస్తాము. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రతి విషయాన్ని తను అనుకూలంగా మలుచుకుంటాడు. సో ఆ ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలను కూడా గమనిస్తూ ఉన్నారు. అందుకని మేమైతే బలంగా నమ్ముతున్నాం. కొన్ని రోజులైతే షర్మిల తన తప్పు తను తెలుసుకొని మరి బయటకు వస్తుందని మేమైతే భావిస్తాం. ఇప్పటికి చూసుకుంటే షర్మిల మీద ఏదైనా వ్యాఖ్యలు చేస్తే మాత్రం వైసీపీ పార్టీకి నేను అండగా ఉంటానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. దీని మీద మీరేమంటారు? అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఒకటే, అది అందరికీ తెలిసిన విషయమే. సో కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఊపిరి పోయటానికి, ఆమె కాంగ్రెస్లో చేరింది ఊపిరి పోయటానికి తన ప్రయత్నం తను చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రజలు ఆ నమ్మే స్థితిలో లేరు. అతి తక్కువ రోజుల్లోనే ఇప్పటికీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిలో దాదాపు 2 సార్లు విజయం సాధించలేదు వైసీపీ. ఈ నేపథ్యంలో ఇప్పటికీ వైసీపీ తరపు నుంచి కిలార్ రోసీని బలి చేసేందుకే కేవలం ఇప్పటికీ పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు చేసేదాన్ని భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎలా భావించాలంటే దీని మీద మీరేమంటారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు మేము గెలవలేదు, వాస్తవమే. అది చిన్న చిన్న తప్పిదాల వల్ల మాకు పోయింది. కానీ ఇవాళ పొన్నూరు నియోజకవర్గం ఏ విధంగా గెలిచామో గుంటూరు పార్లమెంటు కూడా నువ్వు గెలవగలవు, నువ్వైతే గెలవగలుగుతావని నమ్ము ఇక్కడికి తీసుకురావడం జరిగింది. నాకు కూడా నేను బలమైన నమ్మకం ఉంది. ఐఎమ్ ఏ డార్క్ హార్స్, నేను తప్పకుండా ఇక్కడ గెలుస్తాను. అది మీరు చూడబోతా ఉన్నారు. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థులు ఇప్పటికీ 4 మహిళలే ఉన్నారు. ఆ మహిళలు పోటీ చేసే కాడ కూడా అమరావతి రాజధాని ఎఫెక్ట్ ఉంటుంది, మంగళగిరిలో లోకేష్ ఎఫెక్ట్ ఉంటుంది. మరోవైపు చూసుకుంటే నూరి ఫాతిమా దగ్గర కూడా కొద్దిగా అసంతృప్తుల పర్వం కొనసాగుతుంది. వీటన్నిటిని చక్కబెట్టుకోవాలి అంటే మాత్రం కిలార్ రోసియా ఎత్తుగడలు వేయాల్సి ఉంటుంది. ఎత్తుగడలు వేసే అవకాశం ఉందా? అంటే రాజకీయ పరంగా ఏదైతే చేయాలో అది పూర్తిగా చేస్తాం, అది దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇవాళ చూడండి, గుంటూరు పార్లమెంట్లో 4 మహిళలకి ఇవ్వటం అంటే సామాన్య విషయం కాదు. సామాజికంగా అలాగే మహిళకి ఏదైతే సంక్షేమం కోసం ఆయన పాటుపడుతున్నాడో అందుకని మహిళలు కూడా ఎక్కువ సీట్లు వచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకనే లోకేష్ గారు ఇంకెవరు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న ఆలోచన విధానం ఏదైతే ప్రజల్లో ఒక నాడి ఆయనకు బాగా తెలుసు. అందుకనే ఆయనకున్న అనుభవంతో ఈ విధంగా సీట్లు ఇవ్వడం జరుగుతుంది. లోకేష్ గారు ఇంకెవరు వచ్చినా సరే, మీరు ఏదైతే రాజధాని గురించి మాట్లాడుతున్నారో రాజధాని ఇక్కడే ఉన్నది, అసెంబ్లీ ఇక్కడే ఉంది, అసెంబ్లీ ఇక్కడే జరిగిద్ది. పరిపాలనా వ్యవస్థలో ఏదైతే వైజాగ్ అన్నారో లేకపోతే న్యాయపరంగా కర్నూలు అన్నారో దాని ప్రకారం జరుగుతుంది. ప్రతి గ్రామంలో సచివాలయం ఒక రాజధానియే. సో పరిపాలనా విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు మనం ఒప్పుకొని తీరాల్సిందే. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలార్ రోసీ చెబుతున్న పరిస్థితి ఏదైతే ఉందో, వైసీపీ మీద ఆరోపణలు చేస్తున్న షర్మిల బ్యాక్ టు పెవిలియన్ మళ్ళీ మా పార్టీకి వస్తారంటున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలే మమ్మల్ని విజయం పతాకాన్ని ఎగరవేస్తాయని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో వీరాస్వామి, స్వతంత్ర టీవీ, గుంటూరు. వచ్చే ఎన్నికల్లో పీపుల్ మేనిఫెస్టో పేరుతో ప్రజలకు వెళ్తున్నామని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ చెప్పారు. నందిగామ ప్రజల నుంచి సలహాలు తీసుకుని పీపుల్స్ మేనిఫెస్టో రూపొందిస్తామన్నారు. 30 ఏళ్లలో జరిగిన అభివృద్ధి 5 ఏళ్లలో నందిగామ చేసి చూపించామని చెప్పారు. వసంత కృష్ణప్రసాద్ పార్టీ మారడం వల్ల వైసీపీకి ఏమి ఇబ్బంది లేదన్నారు. నందిగామ సీటు గెలిచి సీఎం జగన్ కి గిఫ్ట్ గా ఇస్తానంటున్న మొండితోక అరుణ్ కుమార్ తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇక నందిగామ నియోజకవర్గం నుంచి మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గారు పోటీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన సోదరుడు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ మనతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ నియోజకవర్గంలో ఏ విధంగా విజయం సాధించబోతుంది, అదేవిధంగా ఈ 5 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏంటనేది మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఉన్నారు. నన్ను తెలుసుకుందాం. సార్, ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోతా ఉంది, ఎన్నికల సమయం కూడా దగ్గరికి వచ్చింది. ఈ 5 ఏళ్ల కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ నియోజకవర్గంలో ఉంది ఏముంది అంటే ఏం చెప్తారు? ఈ 5 సంవత్సరాలు జగన్ గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు. ఈ రాష్ట్రంలో, ఇన్ఫ్యాక్ట్ ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటికి కూడా సంక్షేమం అందించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇక్కడే కాదు, నందిగామ ఒకటే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామం కూడా వదలకుండా, ఏ పట్టణం కూడా వదలకుండా ప్రతి ఇంటికి కూడా సంక్షేమం అందించడమే కాకుండా
సంక్షేమం అందుకోవడానికి అర్హత ఉంటే చాలు, కులం అవసరం లేదు, మతం అవసరం లేదు, పార్టీలు అవసరం లేదనే విధంగా పరిపాలన చేశాం. సంక్షేమంతో పాటు నందిగామ నియోజకవర్గంలో గత 30 సంవత్సరాల నుంచి ఒక పార్టీ ఈ నందిగామలో అధికారంలో ఉంది. 25-30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇక్కడ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచేవారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ 30 సంవత్సరాల చరిత్రని గత ఎన్నికల్లో 2019లో ఆ బీటలు బద్దలు కొట్టి నందిగామలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిన కాడి నుంచి ఈ 5 సంవత్సరాల్లో నందిగామకి ఏది అవసరమో అది చేశాం. నందిగామకి అభివృద్ధి విషయంలో గత 30 సంవత్సరాల్లో ఎవరు చేయని విధంగా మేము 5 సంవత్సరాల్లో పరిపాలన చేశాం. ఈ 5 సంవత్సరాల్లో మొదటి 2 సంవత్సరాలు కరోనా పోయినప్పటికీ కూడా వాస్తవంగా మేము పరిపాలన చేసింది 2 సంవత్సరాల 10 నెలలు మాత్రమే, 11 నెలలు మాత్రమే. ఈ 2 సంవత్సరాల 11 నెలల్లో 5 సంవత్సరాల పాలనా కాలంలో ఎలా లెక్కేసుకున్నాం, తెలుగుదేశం పార్టీ చేయనిది పనులు మేము ఇక్కడ చేశాం. మా హయాంలో నందిగామలో 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చాం. మా హయాంలో ప్రెస్టీజియస్ కేంద్ర విద్యాలయాన్ని నందిగామ తీసుకొచ్చాం. మా హయాంలో రెవెన్యూ సబ్ డివిజన్ తీసుకొచ్చాం. మా 5 సంవత్సరాల పాలనలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాం. ఈ 5 సంవత్సరాల పాలనలో మున్సిపాలిటీ అప్గ్రేడేషన్ చేశాం. ఈ 5 సంవత్సరాల్లో అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ 2 కట్టాం. అదేవిధంగా అనేక పనులు, 1 కాదు 2 కాదు, అనేక వినూత్నమైన పనులు చేశాం. అంటే జనరల్గా ఎవరైనా సరే గవర్నమెంట్ వచ్చి పనులు చేయడం వేరు. అంటే ప్రతి గ్రామంలో సచివాలయం కట్టడం, రైతు భరోసా కట్టడం, వెల్నెస్ కంట్రోల్ అనేది మ్యాండేటరీ. దానికి ఎక్సెప్షనల్గా అది లెక్క వేయకుండా ఈ 100 పడకల ఆసుపత్రి తొందరలో అది జిల్లా ఆసుపత్రిగా, తర్వాత నందిగామ మెడికల్ కళాశాలగా అభివృద్ధి చెందడానికి పునాదులు వేశాం. సుమారు 42 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేశాం. ఎక్కడా లేదు ఇలాగా. అలాగే కేంద్ర విద్యాలయం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కేంద్ర విద్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 2 స్కూల్స్ శాంక్షన్ అయితే అందులో నందిగామ ఒకటి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఎప్పుడో నందిగామ పట్టణం 30 సంవత్సరాల క్రితం నిర్మించిన పట్టణం ఇది. అప్పుడు 30 సంవత్సరాల క్రితం నందిగామ పట్టణం కేవలం 10,000 మంది ఉండేవారు. ఈరోజు 60,000 మంది జనాభా ఉన్న పట్టణం. కనీస మౌలిక అవసరాలు, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, సెంట్రల్ డివైడర్ కావచ్చు, ఇవన్నీ కూడా రోడ్లు విస్తరణ కార్యక్రమం చేశాం. డ్రైనేజీలకైతే సుమారు 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ నందిగామ ఒకవైపు కృష్ణానది ఉండి మరోవైపు మున్నేరు ఉండి కూడా గత 30 సంవత్సరాల పాలకులు మంచినీటి సరఫరా మీద ఎప్పుడూ కూడా దృష్టి పెట్టలేదు. మేము 5 సంవత్సరాల్లో మంచినీటి సరఫరా, తాగునీరు కోసం మేము ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇలా చెప్పుకుంటూ పోతే నందిగామలో ఈ పరిపాలనలో ఇది జరగలేదు అంటానికి లేకుండా అన్నీ జరిగిన విధంగా చేశాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా నందిగామ నియోజకవర్గంలో గత 30 ఏళ్లలో జరగని అభివృద్ధి 5 ఏళ్ల కాలంలో చేసి చూపించామని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ చెప్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పీపుల్స్ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తామని చెప్తూ ఉన్నారు. నందిగామను గెలిచి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ ఇస్తామని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో రమేష్, స్వతంత్ర టీవీ, విజయవాడ నుంచి. హ్యాపీనెస్ని అందరూ కోరుకుంటారు. మానవ మనుగడలో ఆనంద క్షణాల కోసం ప్రతి ఒక్కరూ పరితపిస్తూ ఉంటారు. అయితే అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా ప్రపంచమంతా హ్యాపీగా ఉందా? ఉంటే ఎంత సంతోషంగా ఉంది? ఎందుకు ఆ సంతోషం అన్న లెక్కలు తీసింది ఐక్యరాజ్య సమితి? మరి ఆ లెక్కలేంటో, హ్యాపీనెస్ ముచ్చటేంటో చూద్దామా? ఫిన్లాండ్ దేశం మరోసారి రికార్డ్ సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాలలో ఫిన్లాండ్ వరుసగా 7వసారి అగ్రస్థానంలో నిలిచి తన స్థానాన్ని పదిలంగా కాపాడుకుంది. అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి వరల్డ్ హ్యాపీనెస్ రికార్డును విడుదల చేసింది. ప్రపంచంలోని 143కి పైగా దేశాల ప్రజల మనోభావాలను తెలుసుకొని ఈ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం ఫిన్లాండ్ అగ్రస్థానంలో, డెన్మార్క్ 2వ స్థానంలో, ఐస్లాండ్ 3వ స్థానంలో ఉండగా
భారత్ 126వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఇండియా ఒక స్థానం కిందకు దిగింది. ఇక తాలిబాన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్తాన్ ఈ జాబితాలో అట్టడుగున నిలిచింది. చైనా 60, నేపాల్ 95, పాకిస్తాన్ 108, మయన్మార్ 118 స్థానాల్లో నిలిచాయి. అయితే ఈ దేశాలు మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని తెలిపింది పరిశోధకుల బృందం. ఆత్మ సంతృప్తి, తలసరి జీడిపి, సామాజిక మద్దతు, జీవన కాలం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాల ఆధారంగా సంతోష సూచికను తయారు చేస్తారు. దాదాపు దశాబ్ద కాలంలో అమెరికా, జర్మనీ మొదటిసారిగా తొలి 20 స్థానాల నుంచి కిందకు దిగిచారాయి. యునైటెడ్ స్టేట్స్ 23 స్థానం, జర్మనీ 24వ స్థానంలో నిలిచాయి. అయితే టాప్ 20లో కోస్టారికా 12, కువైట్ 13 స్థానాలు దక్కించుకోవడం విశేషం. ఈ ఏడాది టాప్ 10లో పెద్ద దేశం ఏది లేదని తన నివేదికలో పేర్కొంది ఐక్యరాజ్యసమితి. ఇక ఈ జాబితాలో తొలి టాప్ 10లో 1.5 కోట్ల కంటే ఎక్కువ జనాభా కలిగి ఉన్న నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా మాత్రమే ఉన్నాయి. 3 కోట్ల జనాభా కంటే అధికంగా పాపులేషన్ ఉన్న కెనడా, యూకేలు టాప్ 20లో ఉన్నాయి. అలాగే ఈ రిపోర్ట్లో పెద్దవారితో పోలిస్తే తక్కువ వయసు వారే ఆనందంగా ఉన్నట్లు తెలిపింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఇలా ఒకే విధంగా సంతోషంగా లేరని ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిలో సంతోషం గణనీయంగా తగ్గిందని వెల్లడించింది. అక్కడి పెద్దలే ఆనందంగా ఉన్నట్లుగా తెలిపింది. మధ్య, తూర్పు ఐరోపాలో మాత్రం అన్ని వయసుల వారిలో సంతోషం పెరిగినట్లు పేర్కొంది. పశ్చిమ ఐరోపాలో అందరూ ఒకే రకమైన ఆనందాన్ని అనుభవిస్తున్నట్లు వెల్లడించింది. సంతోషకర స్థాయిలో అసమానత ఒక్క ఐరోపా మినహా ప్రపంచ వ్యాప్తంగా పెరిగిందని, ఇది ఆందోళన కలిగించే విషయమని తెలిపింది. ఫిన్లాండ్ సంపన్న దేశం కావడం ఒకటైతే జనాభా తక్కువ ఉండడం, డబ్బు కొరత లేకపోవడం వల్ల ఈ కంట్రీ హ్యాపీనెస్ లిస్ట్ లో వరుసగా 7వసారి స్థానం దక్కించుకుంది. అయితే ఫిన్లాండ్ ప్రజలు ఆనందంగా ఉండడానికి ప్రకృతితో దగ్గర సంబంధం, ఆరోగ్యకరమైన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కారణమని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి పరిశోధకురాలు జెనిఫర్ డి పావోలా వెల్లడించారు. జీవితంలో విజయం అనే అంశంపై అక్కడి ప్రజలకు మెరుగైన అవగాహన ఉందని, ఫిన్లాండ్ లో ప్రభుత్వ వ్యవస్థలపై విశ్వాసం, చాలా తక్కువ స్థాయిలో అవినీతి, ఉచిత ఆరోగ్య సంరక్షణ, విద్య కూడా వారి సంతోషకరమైన జీవితానికి మరికొన్ని కారణాలుగా తెలిపారు. ఫిన్లాండ్ దేశస్థులు హ్యాపీగా ఉండడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయన్నారు మనస్తత్వవేత్త ఫ్రాంక్ మార్టెలా. ఐక్యత భావం ఇక్కడి వారికి ఎక్కువగా ఉంటుందని, అలాగే ఎలాంటి చెడు పరిస్థితుల్లోనైనా పోరాడే శక్తిని కలిగి ఉంటారని, అందరితో సామరస్యంగా జీవించడం వంటివి వీరిలో ఉంటాయని తెలిపారు. ప్రధానంగా చుట్టుపక్కల వారి పట్ల శ్రద్ధ వహించాలని ఫిన్లాండ్ దేశ ప్రజలకు చిన్నప్పటి నుంచి నేర్పుతారట. ఇది వారి అభివృద్ధిలో ముఖ్యమైన భాగమని ఫ్రాంక్ మార్టెలా వెల్లడించారు. ఇతర దేశాలు దీనిని అనుసరిస్తే అవి కూడా జీవితంలో సంతోషంగా ఉండవచ్చని సూచించారు.